మీకు ఒక విషయం తెలుసా, గూగుల్లో పర్ డే 8.5 బిలియన్ సెర్చెస్ అవుతాయి. అంటే ప్రపంచంలో ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఎవరో ఒకరు ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదంతా ఫ్రీగానే. ఒక గూగుల్ సెర్చ్ అనే కాదు, జీమెయిల్ తీసుకోండి ఫ్రీ, గూగుల్ మ్యాప్స్ తీసుకోండి ఫ్రీ. ఈ రెండు మాత్రమే కాదు, గూగుల్ వద్ద ఉన్న ప్రతి ప్రోడక్ట్ ఆల్మోస్ట్ ఫ్రీనే. అయినా కూడా ప్రస్తుతం గూగుల్ పేరెంటల్ కంపెనీ ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $2 ట్రిలియన్ కూడా క్రాస్ చేసింది. ఇదెలా సాధ్యమైంది? ఆల్మోస్ట్ అన్ని ఫ్రీగా ఇచ్చే గూగుల్కు అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? కమ్ లెట్స్ ఫోకస్ ఆన్ గూగుల్ రెవెన్యూ మోడల్ ఇన్ దిస్ వీడియో. గూగుల్ ఇది లేకుండా మనకు డే అనేది స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు, అసలు రోజే గడవదు. గూగుల్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ గూగుల్ సర్చ్. Right from search engine to Android to Google Ad Manager, name any field, Google has its presence. అది ఆ ఫీల్డ్లో గేమ్ చేంజర్ కూడా. గూగుల్కు టోటల్ ఇన్కమ్ ఎక్కడ నుండి వస్తుంది, వచ్చిన డబ్బుని గూగుల్ ఎలా ఖర్చు పెడుతుంది, సో టోటల్ గూగుల్కి ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి అని అంటామా, లేక గూగుల్ చేయని అంటామా? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా గూగుల్ పాపులారిటీ. గూగుల్ రెవెన్యూ మోడల్ గురించి ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు గూగుల్ నేమ్ హిస్టరీ వెనుక ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఉంది, అది కూడా చూద్దాము. గూగుల్ అసలు పేరు గూగుల్ కాదు, గూగోల్ అని పెడదాం అనుకున్నారు. గూగోల్ అనేది ఒక నంబర్ తర్వాత 1 తర్వాత 100 zeros పెట్టామనుకోండి, అదే గూగుల్. సో ఇప్పుడు 1 తర్వాత 2 zeros ఉంటే అది 100, 1 తర్వాత 3 zeros ఉంటే అది 1000, అలానే 1 తర్వాత 100 zeros ఒకవేళ ఉంటే అది గూగుల్ అనమాట. సో లారీ పేజ్ అండ్ సర్జీ బ్రిన్, ఫౌండర్స్ ఆఫ్ గూగుల్, ఈ పేరుని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర అంత వాస్ట్ ఇన్ఫర్మేషన్, డేటా ఉంటుంది అని రిప్రజెంట్ చేయడానికి గూగుల్ అయితే బెటర్ అని ఫీల్ అయ్యారు. సో గూగుల్ అని డొమైన్ నేమ్ ఉంది, కానీ సెర్చ్ చేయడానికి గూగుల్ బదులు గూగుల్ అని టైప్ చేశారు. సో డొమైన్ నేమ్ ఉంది, తీసుకున్నారు. తర్వాత రియలైజ్ అయ్యారు వాళ్ళు అసలు తీసుకోవాల్సింది గూగుల్ డొమైన్ అని. సరే ఇది కూడా బాగానే ఉంది కదా అని గూగుల్కే ఫిక్స్ అయ్యారు. అలా ఒక మిస్టేక్ నుండి పుట్టింది గూగుల్ నేమ్. గూగుల్ను 1998లో లారీ పేజ్ అండ్ సర్జీ బ్రిన్ స్టార్ట్ చేసినప్పుడు అది జస్ట్ ఒక సర్చ్ ఇంజిన్. ఆ తర్వాత క్రమంగా గూగుల్ స్ప్రెడ్ ఇట్స్ వింగ్స్ అనమాట. ఆ తర్వాత 2004లో జీమెయిల్ వచ్చింది, 2005లో గూగుల్ మ్యాప్స్ వచ్చింది, 2006లో గూగుల్ డాక్స్, అదే ఇయర్ యూట్యూబ్ను అక్వైర్ చేసుకుంది గూగుల్. ఎవరికైనా తెలియకపోతే యూట్యూబ్ గూగుల్ ఇన్వెంట్ చేసింది కాదు, దే హ్యావ్ అక్వైర్డ్ ఇట్ అనమాట. ఇక 2008లో ఆండ్రాయిడ్ను తీసుకొచ్చింది, అదే ఇయర్ గూగుల్ క్రోమ్ వచ్చింది, 2012లో గూగుల్ ప్లే స్టోర్, 2015లో గూగుల్ ఫొటోస్, ఇలా ఒకటి తర్వాత ఒకటిగా ప్రోడక్ట్స్ను లాంచ్ చేసుకుంటూ వచ్చింది గూగుల్. ఇప్పుడు మనము గమనిస్తే వీటిలో చాలా మటుకు ఫ్రీ సర్వీసెసే ఉంటాయి. గూగుల్ సర్చ్కు మనీ పే చేయక్కర్లేదు, జీమెయిల్కు మనకు మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు, యూట్యూబ్ అండ్ గూగుల్ మ్యాప్స్ ఇలా అన్నీ కూడా ఫ్రీ సర్వీసెసే. మరి గూగుల్కు మనీ ఎక్కడి నుండి వస్తుంది? వెయిట్, నిజంగానే గూగుల్ ప్రోడక్ట్స్ అన్నీ ఫ్రీయేనా అంటే కాదు, అది ఫ్రీమియం మోడల్ను ఫాలో అవుతుంది. అంటే ఫ్రీ ప్లస్ ప్రీమియం. ఒక రేంజ్ వరకు గూగుల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫ్రీ. యూట్యూబ్లో యాడ్స్ లేకుండా చూడాలి అంటే మనీ పే చేయాలి, జీమెయిల్లో 15 GBకి మించి స్టోరేజ్ కావాలి అంటే మనీ పే చేయాలి, గూగుల్ ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనీ పే చేయాలి. సో ఇదే గూగుల్కు వన్ ఆఫ్ ద మనీ ఎర్నింగ్ సోర్స్, ప్రొవైడింగ్ ప్రీమియం సర్వీసెస్. మళ్ళీ వెయిట్, టోటల్ గూగుల్ యూజర్స్లో ఎంతమంది ఈ సర్వీసెస్ను అవైల్ చేసుకుంటారో తెలుసా? కేవలం 5% మాత్రమే. అవును, 95% యూజర్స్ ఇంకా ఫ్రీ సర్వీసెస్ యూజ్ చేస్తారు. మరి అంత డబ్బు గూగుల్కు ఎక్కడి నుండి వచ్చింది? ఈ క్వశ్చన్కు పర్ఫెక్ట్ ఆన్సర్ గూగుల్ యాడ్ సర్వీసెస్. 2000లో గూగుల్ యాడ్వర్డ్స్ను ఇంట్రడ్యూస్ చేసింది. అదే ఇప్పుడు గూగుల్ యాడ్స్గా మనము పిలుస్తున్నాము. ఎవరైనా బిజినెస్లో తమ ప్రోడక్ట్స్ను గూగుల్ సర్చ్లో టాప్లో ప్రొజెక్ట్ చేయడానికి మనీ పే చేయాలి. ఇక్కడ గూగుల్కు ఉన్న బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ డేటా కలెక్షన్. అవును, మనం గూగుల్లో సెర్చ్ చేసిన ప్రతి ఆల్ఫాబెట్ దగ్గర నుండి మనం ఇన్కాగ్నిటో మోడ్లో చూసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో వరకు గూగుల్ దగ్గర ప్రతి చిన్న డేటా ఉంటుంది. అందుకే మీరు ఏదైనా రెసిపీ గురించి గూగుల్లో సెర్చ్ కొడితే దానికి సంబంధించిన యాడ్స్ వస్తాయి. ఏదైనా ప్లేస్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా గురించి చూస్తే దానికి సంబంధించిన యాడ్స్ వస్తాయి. గూగుల్లో ఆస్ట్రేలియా టూరిజం కానివ్వండి, ట్రావెల్ అండ్ గైడ్స్ అనమాట. సో ఇలాంటి యాడ్స్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక గూగుల్ టార్గెటెడ్ యాడ్స్ని ఎలా ఇస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
మీ నేమ్, ఏజ్, జెండర్, మీకు ఏమంటే ఇష్టము, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, ఏ టైంకి మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో రిలేషన్స్లో ఉన్నారు, ఎవరితో బ్రేకప్ అయ్యింది, మీ కరెంట్ మూడ్ ఎలా ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్ వద్ద ఉంటుంది. మన పేరెంట్స్కు, మన పార్ట్నర్కు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ గూగుల్ దగ్గర ఉంటుంది. అదే గూగుల్కు ఉన్న అతిపెద్ద వెపన్. దీంతోనే పర్ఫెక్ట్గా ఆడియన్స్ను టార్గెట్ చేసి వాళ్ళకి తగ్గ యాడ్స్ ఇస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, మీరు ఒక సెల్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారు, మీ బడ్జెట్ ఒక 20,000 అనుకోండి. యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియో చూసారు, బెస్ట్ మొబైల్స్ టు బై అండర్ 20,000 అని. ఇప్పుడు గూగుల్ పని ఏంటి అంటే ఈ యూజర్ను ఆ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే ప్రోడక్ట్స్ను చూపిద్దాము, అలాంటివి చేస్తుంది. అందుకే గూగుల్ యాడ్స్ అంత ఎఫెక్టివ్గా ఉంటాయి, డిమాండ్ కూడా ఉంటుంది. ఇది గూగుల్ క్రియేట్ చేసుకున్న ఒక సక్సెస్ఫుల్ మోడల్. ఇక అసలు విషయానికి వస్తే గూగుల్కు సంబంధించి మనకు అవైలబుల్గా ఉన్న 2023 ఫైనాన్షియల్ ఇయర్ రెవెన్యూ బ్రేక్డౌన్ ఒకసారి చూద్దాము. ఇందులో చూసుకుంటే గూగుల్ టోటల్ ఇయర్లీ రెవెన్యూ ఇస్ $307.4 బిలియన్. ఇందులో 56.93% రెవెన్యూ గూగుల్ సర్చ్ నుండే వచ్చింది. అంటే $175.04 బిలియన్ గూగుల్ సర్చ్ రిజల్ట్స్ పేజెస్లో డిస్ప్లే చేసిన యాడ్స్ వల్ల, అదర్ సర్చ్ రిలేటెడ్ సర్వీసెస్ వల్ల వచ్చాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ మేజర్ షేర్ యూట్యూబ్ యాడ్స్. 10.26% ఆఫ్ $307.4 బిలియన్ అంటే $31.51 బిలియన్ యూట్యూబ్ యాడ్స్ నుండి వచ్చాయి. ఇందులో డిస్ప్లే యాడ్స్, ఓవర్లే యాడ్స్, స్కిపబుల్ యాడ్స్, నాన్ స్కిపబుల్ వీడియో యాడ్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయన్నమాట. థర్డ్ మేజర్ షేర్ గూగుల్ నెట్వర్క్ నుండి, ఇది 10.2%. వెబ్సైట్లో డిస్ప్లే చేసిన యాడ్స్ గూగుల్ యాడ్ నెట్వర్క్లో పార్ట్ అయి ఉన్న యాప్స్ నుండి వచ్చిన రెవెన్యూ. ఇలా అన్ని కలుపుకొని గూగుల్కు 2023లో $31.31 బిలియన్ వచ్చింది. గూగుల్కు ఉన్న మరో మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గూగుల్ అదర్, ఇది 11.26% అంటే $34.68 బిలియన్. ఇది గూగుల్ హార్డ్వేర్, గూగుల్ పిక్సెల్, గూగుల్ నెస్ట్ ఇలాంటి ప్రోడక్ట్స్ సెల్ చేయడం వల్ల, ప్లస్ గూగుల్ ప్లే స్టోర్ పర్చేజెస్తో వచ్చిన రెవెన్యూ అనమాట. ఫిఫ్త్ అండ్ మేజర్ సోర్స్ చూసుకుంటే గూగుల్ క్లౌడ్, ఇది 10.75% అంటే $33.08 బిలియన్ రెవెన్యూ. గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, స్టోరేజ్, డేటా అనాలిటిక్స్, వాటి నుండి వచ్చే రెవెన్యూ ఇది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే యూట్యూబ్ యాడ్స్ ఇన్కమ్ స్ప్లిట్ అవుతుంది. యూట్యూబ్ నుండి వచ్చిన అమౌంట్లో 45% షేర్ గూగుల్కి వెళితే 55% కాంటెంట్ క్రియేటర్స్కి వెళ్తుంది. అలా 45% షేర్ ద్వారా గూగుల్కు 2023లో $31 బిలియన్ రెవెన్యూ వచ్చింది. ఇక గూగుల్ ప్లే స్టోర్లో కూడా షేర్ బేసిస్ ఉంటుంది. యాప్ డెవలపర్స్కు 70% షేర్ వెళ్తే గూగుల్కు 30% షేర్ వెళ్తుంది. సో అలా గూగుల్ 2023 ఫైనాన్షియల్ ఇయర్లో $307.4 బిలియన్ ఎర్న్ చేసిందనమాట. 2024 ఫైనాన్షియల్ ఇయర్కి ఈ అమౌంట్ ఇంకా పెరగబోతుంది. ఎందుకంటే 2024 ఫస్ట్ 3 క్వార్టర్స్ నుండి దాదాపు $253 బిలియన్ వచ్చాయి. అది 14% హైక్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే. రెవెన్యూ సంగతి సరే, గూగుల్ వచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెడుతుంది, ఎక్స్పెండిచర్ సంగతి ఏంటి అంటారా, అది కూడా ఒకసారి చూద్దాము. గూగుల్ తన మెజారిటీ షేర్ ఆఫ్ ఇన్కమ్ను R&D మీద ఖర్చు పెడుతుంది. ఆల్మోస్ట్ 14% ఆఫ్ ఇట్స్ రెవెన్యూ అంటే $42 బిలియన్ రీసెర్చ్ అండ్ డెవలప్ కోసం సైడ్కి పెట్టేస్తుంది. ఆల్మోస్ట్ $45 బిలియన్ నాన్ ప్రొడక్షన్ కాస్ట్కి ఖర్చు పెడుతుంది. లైక్ ఆఫీస్ రెంట్, ఎంప్లాయీ శాలరీస్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, అకౌంటింగ్ ఇలాంటి వాటి మీద స్పెండ్ చేస్తుంది. ఇంకా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ట్యాక్సెస్ ఇలా అన్ని కలుపుకుంటే 2023కి గూగుల్ ఖర్చు పెట్టింది టోటల్గా $223 బిలియన్. టోటల్గా వచ్చింది పోయింది మొత్తం లెక్కేసుకుంటే గూగుల్కి, అదే ఆల్ఫాబెట్కి $73.795 బిలియన్ ఇన్కమ్ వచ్చింది. ఇప్పటిదాకా గూగుల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూశాక మీకేమనిపిస్తుంది? గూగుల్ ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోయింది, గూగుల్ అన్ని సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది అనిపిస్తుందా? అయితే ఇది శుద్ధ తప్పు. గూగుల్ హ్యాస్ మోర్ ఫెయిల్డ్ ప్రోడక్ట్స్ దెన్ సక్సెస్ఫుల్ వన్స్. మీకు గూగుల్ ప్లస్ గుర్తుందా? ఫేస్బుక్తో కంపీట్ అవ్వాలని గూగుల్ ప్లస్ను తీసుకొచ్చింది. చాటింగ్ కోసము గూగుల్ హ్యాంగ్అవుట్స్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇవన్నీ కాదు, గూగుల్ బజ్, గూగుల్ ఆఫర్స్, టాంగో, గూగుల్ వేవ్, గూగుల్ ఆన్సర్స్, గూగుల్ ఆలో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. నెట్లో చూస్తే 200కి ప్లస్ ఫెయిల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి గూగుల్ లిస్ట్లో. అయినా గూగుల్ ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకుంది, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. వీడియోలో ముందు చెప్పుకున్నాం కదా, ఆల్మోస్ట్ 14% రెవెన్యూ R&D మీద స్పెండ్ చేస్తుంది. సో గూగుల్ లవ్స్ టు ఎక్స్పెరిమెంట్.